అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు కోసం, అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మన ఛానల్ అయితే కృషి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్దాం. అంగన్వాడీ టీచర్లు ఆయాలకి అతి తక్కువ జీతంతో శ్రమదోపిడీ అయితే జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పు ఇచ్చినా కానీ పెన్షన్, గ్రాట్యుటీ, కనీస సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వివిధ ప్రభుత్వ పథకాలను అమలు పరచడంలో అయితే చాలా తత్సారం అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు. మరి ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు చేసినా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకైతే న్యాయం జరగట్లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 6 నెలలకోసారి డిఏలు పెంచుతున్నారు, ప్రతి 5 ఏళ్లకోసారి పిఆర్సీలు పెంచుతున్నారు, మధ్యంతర భృతి ఇస్తున్నారు. ఈ విధంగా వారికి అన్ని ప్రభుత్వ సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు, తర్వాత మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను అయితే ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 9 గంటల నుంచి 4 గంటల వరకు మరి తమ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో డ్యూటీలు అయితే చేస్తున్నారు. ఇంకా అదనంగా ప్రభుత్వం అప్పచెప్పి ఇతర డ్యూటీలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి మరి వారికి జీతాలు కూడా పెంచాలి. సమాన పనికి సమాన వేతనం రూల్ ప్రకారం కనీసం 26,000 వేతనం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణలో కానీ, ఏపీలో కానీ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మరి ఈ విధంగా కనీస వేతనం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు సరిసమానంగా నెలకు 26,000కు పెంచాలని ఇక్కడ సంఘాల అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండాయని వేలాది మందిని తొలగించారు. మరి ప్రభుత్వాలు మారినా పాలకుల ఆలోచన విధానం మారడక్కర్లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై విపరీతంగా పనిభారం, పని గంటలు పెంచి వేధింపులకు గురి చేస్తున్న అధికారులు వారి సంక్షేమం కోసమైతే చేసినటువంటి పనులు, వారి జీతాల పెంపు అయితే శూన్యమని ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే ఆరోపిస్తున్నాయి. కాబట్టి టీచర్లు, ఆయాల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఆయాలకు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్న పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 ఇస్తామని ప్రకటించి మళ్ళీ టీచర్లకు 1,00,000, ఆయాలకు 50,000 ఇవ్వడం చాలా అన్యాయం అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే పేర్కొంటున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకు 2,000 చెల్లిస్తూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులు అనే నెపంతో ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా చెల్లించడం లేదు. 1965 పెన్షన్ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, మరి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తిగా వస్తున్న ఇంతవరకు 1 ఇయర్ పూర్తిగా వస్తున్న ఇంతవరకు మరి అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం పెంపు అయితే దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా మరి సమ్మెను నివారించి వారికి అండగా నిలబడాల్సిన గత ప్రభుత్వం 24 రోజుల సమ్మెకాలం వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించి వేతనాలను చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ 24 రోజుల సమ్మెకాలం వేతనాన్ని, బకాయిలను చెల్లించాలని ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వెబ్సైట్లో చూపిస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా అనర్హులుగా ప్రకటిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికే 65 సంవత్సరాలు పూర్తయిన రిటైర్మెంట్ తీసుకున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెంచుతున్నారు, పిఆర్సీలు, ఐఆర్ ఈ విధంగా పెంచుతున్నారు. తర్వాత వారికి హెల్త్ కార్డులు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా సౌకర్యాలు అయితే ఉన్నాయో అన్ని సౌకర్యాలను అంగన్వాడీ టీచర్లకు, ఆయాలు కూడా కల్పించాలి. తర్వాత వెంటనే 24 రోజుల సమ్మెకాల వేతనాన్ని కూడా విడుదల చేయాలి. తర్వాత అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తున్నారు. ఇప్పుడు వీరికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చాలా మందికి ఇండ్లు లేని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించదు, రేషన్ కార్డ్స్ వర్తించవు, తర్వాత హెల్త్ కార్డ్స్ వర్తించవు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్లు కోల్పోతున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం రావట్లేదు, ఇటు వివిధ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు కూడా నోచుకోవడం లేదు. ఈ విధంగా 2 విధాలుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 18,000 వేతనాన్ని వెంటనే అమలు చేయాలి. తర్వాత వారికి కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పించడానికి కృషి చేయాలి అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి త్వరలోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుపై సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.